వ్యక్తం చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉందనే విషయాన్ని బండి సంజయ్ గుర్తెరగాలన్నారు. గుడులపై జరుగుతున్న దాడుల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని బండి సంజయ్ ఆరోపణ చేయడం సరికాదని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కూడా బాధ్యత ఉందన్నారు. దేశంలో గుడులు, మందిరాలు, మసీదులపై దాడులు జరగకుండా కఠినమైన చట్టాలు చేయాలని తాము కూడా కోరుకుంటున్నామన్నారు. 10 సంవత్సరాల నుంచి పనికిమాలిన వాటిపై చట్టాలు చేశారు, కానీ ఇలాంటి వాటిపై ఎందుకు చట్టాలు చేయలేదంటూ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. యూపీలో గుడులపై, మసీదులపై దాడులు జరుగుతుంటే బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సంజయ్ గారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తుంది గుళ్లపైన జరుగుతున్న ఇష్యూస్ పైన అని సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. ఒక కేంద్ర హోం సహాయ మంత్రిగా సంజయ్ గారు ఉన్నారు. మీ బాధ్యత కూడా ఉంది అనేది ఫస్ట్ మీరు గుర్తెరగండి. మీరు ఒక హోంశాఖ సహాయ మంత్రి. మేము ఒకటే కోరుకుంటున్నాం, 100 కోట్ల హిందువుల కోసం అనుకోకండి. ఈ దేశవ్యాప్తంగా ఉన్న మస్జిద్ అనుకోండి, మందిర్ అనుకోండి, చర్చ్ అనుకోండి, ఏది అయినా సరే ఎవరైనా దుండగులు దానిపైన దాడి పాల్పడినప్పుడు చట్టాలు కఠినంగా ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. ఉరి తీయాలి, లేకుంటే రోడ్డు మీద కాల్ చేయాలి అనే చట్టం తీసుకురావాల్సిన బాధ్యత యాజ్ ఎ పార్టీగా మాకెంతుందో ఒక పాలక పక్షంగా ఉన్న మీరు బిల్లు ఎందుకు ప్రవేశపెడతలేరు? ఎందుకు ఆ బిల్లు పార్లమెంట్ లో ఎందుకు తీసుకురావద్దు? మీరు ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు అధికారంలో ఉంటున్నారు కదా, ఎందుకు ఈ చట్టం ఎందుకు రిఫార్మ్ చేయలేకపోయినారు? మానిటైజేషన్, డిమానిటైజేషన్ జరిగినప్పుడు 4,000 రూపాయల కోసం తల్లిగారిని లైన్లో నిల్చోబెట్టి పబ్లిసిటీ ఇచ్చారు కదా ఆ రోజు. ఇలాంటి చట్టాలను కూడా తయారు చేసి ఎందుకు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా చట్టాలు తీసుకురండి, ఇలాంటివన్నీ ఆపుదాం. ఇంకా అతి ముఖ్యంగా ప్రతిసారి తెలంగాణ మీద పడి ఏడుస్తుంటాడు బండి సంజయ్. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే తెలంగాణలో ఏదో జరిగిపోయిందని అంటాడు. ఇది ఉత్తరప్రదేశ్ అబ్బా, ఇవన్నీ ఉత్తరప్రదేశ్. నేను చెప్పేటివన్నీ కూడా సిద్ధార్థ్ నగర్ శివాలయం పైన దాడి, సిద్ధార్థ్ నగర్ ఉత్తరప్రదేశ్ శివాలయం పైన దాడి, కాన్పూర్ మన అమ్మవారి టెంపుల్ పైన దాడి, అనదర్ టెంపుల్ వ్యాండలైజ్ దిస్ టైమ్ ఇన్ కాన్పూర్, ఇంకోటి బిలాహూర్ ఏరియాల ఆంజనేయ స్వామి టెంపుల్ పైన దాడి, ఇంకోటి ఇదేంది బరేలీ ఇది కూడా మళ్ళా ఉత్తరప్రదేశ్ లోనే, ఇది కూడా మళ్ళా టెంపుల్ పైన దాడి. ఉత్తరప్రదేశ్ హిందూ టెంపుల్ డెజర్ట్ బై అన్నోన్ మిస్రెంట్స్ ఇన్ సంబాల్ లా మళ్ళా శివుని గుడి పైన దాడి. 3 అరెస్టెడ్ ఫర్ డామేజింగ్ ఐడల్స్ ఎట్ గోపేశ్వర్ నాథ్ టెంపుల్ ఇన్ బరేలీ. ఇది ఒకటి, ఇది మళ్ళా అక్కడనే దాడి. ఇవన్నీ మీకు కనపడతలేవా అని ఒకటి అడుగుతున్నా సంజయ్ గారు నేను. ఎస్, మనం కఠినంగానే వ్యవహరిద్దాం. అదే బాధ్యత పొజిషన్ లో కూర్చో